వచ్చిన తర్వాత మార్చి జూన్ 13వ తేదీ మేము అప్పుడు సీఎంని కలిస్తే పాత గవర్నమెంట్ మేము తీసుకురాము, మేము కొత్తవి ప్రవేశపెడతాం అన్నారు. ప్రవేశపెట్టలేదు. 2018లో ఎలక్షన్ ముందు 60-40 రేషియోతో కొత్త తీసుకొచ్చారు సార్, అది ఇంప్లిమెంట్ కాలం. కానీ వార్త విశ్వసనీయత తగ్గిపోతుంది. మళ్ళీ పేపరే చదువుకోవాలంటున్నారు. పేపర్ చూసే వాస్తవం అవాస్తవం అనేది నిర్ధారించుకునే స్థితి ఇవాళ వచ్చింది. ఈ రెండింటిని కాదని సోషల్ మీడియా వచ్చేసింది. సోషల్ మీడియా రావటానికి కారణాలు కూడా మనం బాధ్యులుగా ఆలోచించాలి. ఇవాళ మీడియా ఏ వైపు వెళ్తుంది, మీడియా ఏ వార్తలు రాస్తుంది, మీడియా ప్రయోజనాలు ఉద్దేశించినది ఏమిటి? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ దేని కొరకు ఇచ్చారు? పత్రికా వ్యవస్థ దేని కొరకు, రాజ్యాంగం స్ఫూర్తి దేనికి ఇచ్చింది అనే అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయి. పేపర్లు, టెలివిజన్ ఛానల్స్ ప్రజల భావాలని వ్యక్తం చేయటంలో, పాపులర్ ఒపీనియన్స్ను అందించటంలో వైఫల్యం చెందుతున్నాయన్న భావన అందులో ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంది. ఇవాళ ఒక ఐఫోన్ ఉంటే 2-3 సోషల్ మీడియా వెబ్సైట్స్, యూట్యూబ్లు నడవటానికి అవకాశం. మంత్రి గారు అవాయిడ్ చేస్తున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎన్ని ఏమంటాం గొట్టాలంటున్నారు. ఎన్ని వస్తాయో చూడండి. హైదరాబాద్లో 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద విద్యాశాఖ, హోంశాఖ, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి రోజు చెప్పింది, ఫోటో తీసుకొచ్చింది. అన్న చూడండి 60 టేబుల్ సరిపోలేదు. ఏమిటిది అంటే టెలివిజన్ ఛానల్ ఆపటానికి లేదు, పత్రికా ముద్రణను ఆపటానికి లేదు, బహిరంగ సభలను నిరోధించడానికి లేదు, కరపత్రాలను వేస్తే నిరోధించడానికి లేదు. దీస్ ఆర్ ఆల్ భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ భావ ప్రకటన స్వేచ్ఛకి సాధారణ కొంత కండిషన్స్ ఉన్నాయి కంట్రోల్ చేయటానికి. కానీ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆపేస్తానంటే చెల్లే పరిస్థితి ఇవాళ లేదు. గత అనుభవం చూసాము, ఎమర్జెన్సీ అనుభవం చూసిన తర్వాత రాజ్యాంగంలోనే సవరణ తీసుకొచ్చారు. రాజ్యాంగ 42వ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ఈ దేశంలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఇవాళ సోషల్ మీడియాని ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏమిటి మీడియా, ఏమిటిది, ఏమిటి ఎక్స్ప్రెషన్స్, ఏమిటి ప్రచారం అనే భావాలు వ్యక్తుల ప్రతిష్ట, సంస్థల ప్రతిష్ట, ప్రజాప్రతినిధుల ప్రతిష్ట, అధికారుల ప్రతిష్ట అవలీలగా తీసేయటానికి అవకాశాలు ఇచ్చేసేసారు. అవలీలగా ఎవరికి ఇష్టం లేకున్నా పత్రిక అయినా ప్రింట్ చేయటానికి ఒక గేట్ కీపర్ ఉంటాడు, ఒక ఎడిటర్ ఉంటాడు, ఒక న్యూస్ ఎడిటర్ ఉంటాడు, ఒక సబ్ ఎడిటర్ ఉంటాడు. గేట్ కీపింగ్ ఉంటుంది. పత్రిక పెట్టడానికి ఇవాళ ఇదివరకు RNI అనేవాళ్ళం. ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాల క్రితం PRJI అని మార్చేసింది, ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని మార్చేసింది. PRJI కింద అనుమతి తీసుకోవాలి. RNI నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఉంటేనే ఆ నెంబర్ ద్వారా పత్రికను, వీక్లీని, మంత్లీని, ఎనీథింగ్, ఎనీ ప్రింటెడ్ మెటీరియల్ హ్యాస్ తప్పనిసరిగా RNI అనుమతి తీసుకోవాలి. అలాగే టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి. టెలివిజన్ ఛానల్స్ దే హ్యావ్ టు టేక్ పర్మిషన్, లైసెన్స్ ఫ్రమ్ ది MIB, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి.
సోషల్ మీడియా యాజ్ ఎ హోల్ మనము నిరోధించలేము, నిరోధించకూడదు కూడా. సోషల్ మీడియా ఇంటర్నెట్ ద్వారానే ఈ కామర్స్ జరుగుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు జరుగుతున్నాయి. వాటి ద్వారానే, ఇంటర్నెట్ ద్వారానే వాటిని ఉపయోగించి రోబోట్స్ వచ్చేసి ఆపరేషన్స్ చేస్తున్నారు. సైన్స్ టెక్నాలజికల్ డెవలప్మెంట్లో వచ్చినటువంటి మంచి మార్పు, ఇంటర్నెట్ను ఉపయోగించి చేస్తున్నటువంటి మంచి మార్పు. ఇవాళ కన్సర్న్ ఏమిటంటే మంచిని ఆహ్వానించాల్సింది. సోషల్ మీడియాను యాజ్ ఎ హోల్ కట్టడి చేయాలంటే భావ ప్రకటన స్వేచ్ఛ మీద కట్టడి చేసినట్టు అవుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని అరికట్టినట్టు అవుతుంది. మనం దీని మీద కేంద్రీకరిస్తే ఇవాళ జర్నలిస్టులని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. చాలా డిమాండ్ లిస్ట్ పెద్దది పెట్టారు. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కస్ చేయాల్సిన అంశాలు ఆర్థిక మంత్రి గారి దగ్గర పెట్టారు. బట్ ఏది ఏమైనా కూడా ఇందాక కాలువ శ్రీనివాస్ గారు చెప్పినట్టు వీఆర్ ఎ వెరీ పాజిటివ్లీ డిస్పోజ్డ్ గవర్నమెంట్ టువర్డ్స్ జర్నలిస్ట్. ఎందుకు అనంటే మీరు చాలా స్పష్టంగా చూసుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని మీతో కలిపి అంటగట్టేటువంటి ప్రయత్నం కూడా పార్టీలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా అందరికంటే మేనేజ్మెంట్లని, జర్నలిజాన్ని కలిపి ఏదో కుట్రదారులుగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు అన్నట్టుగా రాశారు. మీరు ప్రజల గురించి మీరు పోరాడారు, ప్రజల గురించి మేము పోరాడుతున్నాం. సో డెఫినెట్గా రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు వరకు ఆ స్కూల్లో ట్రైనింగ్ అయిన ప్రతి ఒక్కరు కూడా జర్నలిజం పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక చెప్తా ఉన్నారు, అది ఆ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ట్రైనింగ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంది అని. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఈ స్కూల్లో నుంచి ట్రైన్ అయినటువంటి వాళ్ళే కదా. సో ఈ ఎట్లా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో మీడియా దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు, వెల్ ప్రిపేర్డ్గా వచ్చేవాళ్ళు, ఏదో గాలి వార్తలో ఆర్గ్యుమెంట్లో కాకుండా ఇందాక చెప్పినట్టు ఎక్కడైనా తప్పులు జరిగితే సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసేటువంటి సంస్కారము ఈ పార్టీలో ఉంది అనేటువంటిది. కాబట్టి డెఫినెట్గా మీరు అడిగినటువంటి ఎన్ని డిమాండ్లని పూర్తి చేయగలుగుతాం అనేటువంటిది అయితే నేను ఇప్పటికిప్పుడు చెప్పలేను. ఎందుకనంటే వాటికి ఇంప్లికేషన్ ఎంత ఉంది ఏంటి అనేటువంటిది. ఇన్సూరెన్స్ ఒకటి అడిగారు, మరి అక్రెడిషన్లో కూడా ఎక్కువ మంది లేరు కాబట్టి అందరికీ ఇవ్వాలి అనేటువంటిది, పెన్షన్స్, హౌసింగ్ సైట్స్, రక్షణ చట్టం అనేటువంటిది. దీంట్లో డెఫినెట్గా అన్ని న్యాయమైనటువంటి కోరికలు, దాంట్లో ఏది కూడా ఇది న్యాయమైనది కాదు అనేటువంటిది ఎవరు కూడా మాట్లాడడం లేదు. కాకపోతే రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది ఎంత మేరకు మనం ఎప్పుడు చేయగలుగుతాం అనేటువంటిది టైం లైన్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసే పరిస్థితులు ఉన్నాయా లేవా అనేటువంటిది. ఎందుకనంటే అన్ని శాఖలకి ఈజియెస్ట్ మార్గం ఏంటంటే ఫైల్ని రాసేసి ఆర్థిక శాఖకు దోస్తే నో అనేటువంటి ఆన్సర్ అక్కడి నుంచి వస్తే, అయ్యా ఫైనాన్స్ వాళ్ళు రిజెక్ట్ చేశారు అని అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా దగ్గర ప్రెషర్ ఉంటుంది. సో అట్లనే ఎక్కడ కూడా బాధ్యతను తప్పుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. గత ప్రభుత్వంలో నాకు నిజమేంటో నాకు తెలియదు, మీరు ఎవరైనా బయట చెప్పాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు అసలు యాక్సెస్ ఎవరికి లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. సంవత్సరంలో ఒక 6-7 సార్లకు మించి వాళ్ళు ఎవరు కూడా కలవలేదు అని. అది ఏ సంఘం అన్నా కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు. నా దగ్గర 24/7 ఓపెన్ ఉంటుంది. 10 o'clock మార్నింగ్ వెళ్తే నైట్ 10 వరకు సెక్రటరేట్లోనే ఉంటున్నా. ఈవినింగ్ 7 దాకా ఎంతమంది విజిటర్స్ వచ్చినా కూడా మ్యాక్సిమం ఒక 1/2 hour మీటింగ్లోనో ఏదైనా కూర్చుని ఉంటే 1/2 hour 40 minutes అవగానే ఆ వచ్చినటువంటి విజిటర్స్ని డిస్పోజ్ చేస్తూ ఉన్నాం. సో ఆర్థిక శాఖలో ఎవరు డబ్బులు ఇవ్వడానికి రారు. ఈ రాష్ట్రానికి ఇన్ని కోట్లు తెస్తున్నామని చెప్పడానికి అయితే ఎవరు రాదు, డిమాండ్లతోటే వస్తారు. అయినా బాధ్యత మాకుందా, పేషెన్స్, వింటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు, కన్నీళ్లు, గాథలు విని 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 రోజు సాయంత్రం అవగానే కూడా ఇంకా భగవంతుడు మాకు ఆ శక్తి ఇచ్చాడు, ఎక్కడా కూడా విసుగు విరామం అనేటువంటిది లేకుండా ఎట్లా పరిష్కారం చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన తపంతోటే పనిచేస్తాం. వీఆర్ నాట్
రన్నింగ్ అవే ఫ్రమ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, వీఆర్ నాట్ షైయింగ్ అవే ఫ్రమ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. బట్ ఎంత క్రిటికల్గా ఉందన్నది మాత్రం రెండు మాటల్లో చెప్పి దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యువర్ థింగ్స్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మొత్తం అదొక 1000 రూపాయలు అనుకుంటే 999 రూపాయలు 99% ఈజ్ గోయింగ్ ఫర్ సాలరీస్ అండ్ పెన్షన్స్. వెల్ఫేర్ పెన్షన్స్ కాదు, ఓన్లీ ఫర్ ది గత ప్రభుత్వంలో గత ఉద్యోగులుగా పనిచేసినటువంటి వాళ్ళదంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మొత్తం కూడా 97 నుంచి 99% మధ్యలో వెళ్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ మనం శాలరీస్ నుంచి వ్యవస్థను నడపడానికి. గతంలో శాలరీలు ఇవ్వడానికి 15వ తారీఖు 20వ తారీఖు పడితే మీరు చూశారు. ఇవాళ టెన్షన్గా 1వ తారీఖు తీసుకురాగలిగాం. 2 ఏళ్ళు ఒక కఠిన నిబంధన పెట్టుకొని పనిచేయగలిగాం. కేంద్రం నుంచి నాకు వచ్చేటువంటి నిధులు ఎంత ఉన్నాయి, దానివల్ల నేను ఏమన్నా రాష్ట్రాన్ని నడపగలుగుతున్నామంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్లో మొత్తంగా గత పాలకులు చేసినటువంటి అప్పులు వడ్డీలకు సరిపోకపోగా ఇంకా 2000 షార్టేజ్ పడుతుంది. అంటే ఒక సంవత్సరం నడపడానికి -2000తో మొదలవుతుంది నాకు బేసిక్. ఆ -2000కి అదనంగా ఏమున్నాయి నాకు అనేటువంటి చూసుకుంటే స్కూల్స్, హాస్పిటల్స్, మా వెల్ఫేర్ పెన్షన్స్, సూపర్ 6, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇట్లాంటివన్నీ అదనంగా చేర్చుకున్నప్పుడు వీఆర్ రన్నింగ్ షార్ట్ బై 40,000 to 50,000 crores ఏ ఇయర్. సో ఎక్కడా కూడా వెరవడం లేదు. ఎన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు కూడా ఒక పరిధికి మించి చేయలేరు. బికాజ్ ఇది మనది ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటిది. ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి తక్కువ ఇచ్చేటువంటి వెసులుబాటు కేంద్రానికి లేదు. కాకపోతే ఉన్నటువంటి స్కీముల్లోనే ₹1 నేను ఇక్కడ ఖర్చు పెడితే ఇంకో రూపాయిని ఏ రకంగా తెచ్చుకోవచ్చు అనేటువంటిది ప్రతిరోజు శోధిస్తూ ఉన్నాం కాబట్టి తెచ్చుకోగలుగుతా ఉన్నాం. సర్ప్రైజింగ్లీ మనం తెలంగాణ నుంచి వెళ్ళిపోయి వచ్చాం, కానీ తెలంగాణ ఎంప్లాయీస్ బర్డన్ అంత లేదు. 45% ఆఫ్ ది వాళ్ళ ఇన్కమ్ మాత్రమే వాళ్ళ శాలరీ స్ట్రక్చర్ ఆగిపోయింది. మనకి 99% వచ్చింది. కాబట్టి క్రిటికల్ స్టేజ్లో నడుస్తా ఉన్నాం. అట్లని చెప్పి ఎక్కడా కూడా మీ కోరికలని తక్కువ చేసి చూసేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటిది ఖచ్చితంగా చెప్తున్నా. డెఫినెట్గా అంటే మిమ్మల్ని అర్థం చేసుకోగలరు కాబట్టి. ఎందుకనంటే మీకోసం కాదు, బయట సమాజంలో అనేక వర్గాలకి ఎఫెక్టివ్గా చెప్పగలరు కాబట్టి నేను చెప్పాను. నా బాధలు కూడా 2 మీకు చెప్తాను అనేటువంటిది అందుకే చెప్పాను నేను. డెఫినెట్గా మీరు ఇన్సూరెన్స్ వెరీ 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 జెన్యూన్, దానికి ఎంత కాన్సిక్వెన్స్ ఉంది ఏంటి అనేటువంటిది డెఫినెట్గా స్టడీ చేస్తాం. మరి మీరు సీఎం గారిని ఎప్పుడు రిప్రజెంట్ చేశారో నాకు ఐడియా లేదు. మరి ప్రపోజల్ మా దగ్గరకు వచ్చిందని మీరు అన్నారు ఇందాక. చూస్తాను నేను, మాది ఎక్కడున్నా కూడా దాని పట్ల సానుకూలంగానే డెసిషన్ తీసుకున్న దానికి 100% ఐఎమ్ విత్ యూ అనేటువంటి చెప్తాను. ఎందుకనంటే అల్టిమేట్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నింటి పట్ల డెసిషన్ తీసుకోవాలి, బట్ పాజిటివ్గా దృక్పథాన్ని. ఎందుకనంటే క్షేత్రస్థాయిలో ఎన్ని ఇబ్బందులు పడతారనేది నాకు తెలుసు, ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ఒక సంఘటన జరిగింది అంటే ముందు ఉండాల్సింది మీరే, ఫస్ట్ పరిగెత్తాల్సింది మీరే. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పనిచేస్తున్నటువంటిది మీరే. కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినటువంటి హౌస్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, లేకపోతే ఈ ఇన్సూరెన్స్, వీటన్నింటి పట్ల రక్షణ చట్టం అనేటువంటి చాలా మంచిది. మరి శ్రీనివాసరెడ్డి గారు ఇందాక మాటల్లో చెప్తూ వచ్చారు. మరి ఆ డిస్కషన్ రాష్ట్ర స్థాయిలో జరిగిందో లేదో నాకైతే ఐడియా లేదు. డెఫినెట్లీ అదొక పాజిటివ్ డైరెక్షన్. మీరు చెప్పినటువంటి హామీల పట్ల మా శ్రీనివాస్ గారు అయితే చాలా సింపుల్గా నా మీద తోసేసి కూర్చున్నారు. ఆయనకు కూడా బాధ్యత ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నాను. ఇప్పుడు శ్రీనివాస్కి చెప్తా ఉన్నా పక్కన తిరిగి, పని అయితే శ్రీనివాస్ అకౌంట్, కాకపోతే కేశవ్ అకౌంట్ అన్నట్టు చెప్పావు. కాబట్టి నువ్వు కూడా బాధ్యత ఉంది. యూ హ్యావ్ టు రిప్రజెంట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. తప్పకుండా ఏమేం పాసిబుల్. చిన్న రాష్ట్రం అంటే ఇమీడియట్గా ఒక జిల్లా అంటే మనం అసెస్ చేయగలుగుతాం. రాష్ట్రం కాబట్టి ఏవైతే సాధ్యమవుతున్నాయో వాటిని డెఫినెట్గా ఫేవరబుల్గానే డెసిషన్ తీసుకుంటాం. ఎస్పెషలీ ఎందుకంటే ఇన్సూరెన్స్ మీరు ఇందాక చెప్పారు, మరి అది నంబరు తక్కువ ఉంది, అమౌంట్ తక్కువనే కనపడుతూ ఉంది కాబట్టి దట్ షుడ్ బి పాసిబుల్. బట్ మిగిలినవి ఏమున్నాయి అనేటువంటిది కూడా కాన్సిక్వెన్సెస్ స్టడీ చేసి తప్పకుండా సానుకూలంగా మీతో ఉంటామనేటువంటి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.